బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై హాట్ కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏడాది కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వ పాలన పట్ల ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారన్నారు. ఏదో చేస్తారని ఆశపడిన ప్రజలకు నిరాశే మిగిల్చారని విమర్శించారు. హామీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ పాలకులు మోసం చేస్తున్నారని ఆరోపించారు కిషన్ రెడ్డి. మెదక్లో జరిగిన బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కిషన్ రెడ్డి పార్టీ నేతలు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. అది విద్యార్థులైనా, రైతుకు సాయం చేస్తాము, ఈ రకంగా అనేక రకాల హామీలు ఇచ్చారు. ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇచ్చి ఆర్థిక సాయం చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. కానీ ఈరోజు ఇందులో ఏ ఒక్కటి కూడా ఎప్పుడు ఇస్తారో, ఇస్తారా ఇవ్వరా, ఇచ్చినటువంటి గ్యారంటీలన్నీ కూడా మోసమా, ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మోసమా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ విషయంలో కూడా చెప్పలేదు.